హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. నిన్న అర్ధరాత్రి ఆదిత్య గారు బిగ్ బాస్ 8 హౌస్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రకంపనలే జరిగాయి. బిగ్ బాస్ హౌస్లో ఒకనాటి కంటెంట్ కాదు స్వామి, అందరూ నాగమణికంఠ గురించి నాగమణికంఠ ముందు మాట్లాడారు, నాగమణికంఠ వెనక మాట్లాడారు. నాగమణికంఠకి గేమ్ అంతా నాగమణికంఠ గేమ్ మనకు తెలిసిపోయింది అన్నట్టుగా బిహేవ్ చేశారు. తర్వాత నాగమణికంఠకి భయపడుతున్నట్టుగా బిహేవ్ చేశారు. తర్వాత నాగమణికంఠ మీద సెటైర్లు వేస్తూ కొంచెము దాన్ని ఏమంటారు ఏదో ఎగతాళిగా మాట్లాడినట్టు కూడా ఉంటుంది. అన్ని రకాల యాంగిల్స్ కనపడి దాంతోపాటు ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ ప్లాన్తో నాగమణికంఠ ముందు వెనక మాట్లాడుతున్న మాటలను బట్టి నాకు అర్థమైంది. అండ్ మీరు అనుకున్నట్టుగా బిగ్ బాస్, నేను కూడా అనుకున్నట్టుగా బిగ్ బాస్ మణికంఠకి పాజిటివ్గానే లాగిస్తున్నాడు సీజన్ మొత్తం. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేది ఒక 1 మినిట్ చెప్పుకున్న తర్వాత మాట్లాడదాం. నేను అన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, లేని ఏమి కవిచి చెప్పట్లేదు. ఒకటి, ఈ సీజన్ మొత్తం మీద ఎవరికైనా రైవలరీ ఉందా? ఇతనికి పడనే పడట్లేదు, ఈవిడికి అతనికి పడనే పడట్లేదు అనే రైవలరీ 100% మంచి స్ట్రాంగ్ రైవలరీ ఎవరికి క్రియేట్ అవ్వాలి. 2, ఈ సీజన్లో ఎవరైనా తోపు కంటెస్టెంట్లు అనేసి అందరినీ దాటిపోయే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు లేరు. దాంతోపాటుగా ఇతను విన్నర్రా అని డిసైడ్ అయ్యే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. సీజన్కి పెట్టిన పేరు ప్రకారం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అదేమన్నా ఉందా? అది కూడా లేదు. సో టోటల్గా అన్ని సీజన్స్ కంటే బెటర్గా ఏమన్నా ఉందా? అది కూడా లేదు. మా సీజన్ 6తో ఈక్వల్గా ఉందన్న ఫీలింగ్లో ఉంది. మా సీజన్ 6 కంటే బెటర్ అని అనిపిస్తుందిలే. అయినా కూడా డిజాస్టర్ అన్న ఫీలింగ్లో ఇప్పటివరకు ఉన్నప్పుడు బిగ్ బాస్కు దొరికిన ఏకైక ఆప్షన్ ఏంటి? ఎవరు కంటెంట్ ఇవ్వట్లా, ఎవరు గొడవలు లేవు, ఎవరికి రైవల్ లేదు, ఏమి లేనప్పుడు ఏకైక ఆప్షన్ ఏం దొరికింది బిగ్ బాస్కి? మణికంఠ అనే ఒక ఆయుధం దొరికింది. ఆ ఆయుధాన్ని కూడా ఏ రకంగా వాల్చుకుంటున్నాడు? అవకాశాలు ఇస్తున్నాడు హౌస్మేట్స్కి. మీరు ఏం చేసుకుంటారో, ఏ డిసిషన్ తీసుకుంటారో మీ ఇష్టం అని. వాళ్ళు ఎంత చేసినా కూడా మణికంఠకి అగైనెస్ట్గా తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వాళ్ళకి ఏర్పడుతున్నాయి. అలా ఎవరు మణికంఠని టార్గెట్ చేయలేదు. నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే, టార్గెట్ చేసినట్టుగా సిచ్యువేషన్స్ వచ్చాయి, టార్గెటే చేయలే. అదేవిధంగా సేమ్ మణికంఠ సింపతి గేమ్ ఆడట్లా, సింపతి గేమ్ ఆడే సిచ్యువేషన్స్ వచ్చాయి. గేమ్ ఆడటం అంటే సింపతి గేమ్ ఆడే సిచ్యువేషన్స్ కూడా కాదు, మణికంఠ ఏడ్చే సిచ్యువేషన్స్ వచ్చాయి, అలా క్రియేట్ అయినాయి. దానివల్ల ఏడుస్తున్నాడు. అంతేగాని ఊరికే కూర్చొని, అంతకుముందు చాలా కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే ప్రతి చిన్నదానికి ఊరికే కూర్చొని ఏడ్చేవాళ్ళు. మీరు గుర్తుపెట్టుకుంటే మణికంఠ ఏడ్చిన సందర్భాలు 2-3 ఉన్నాయి. చాలా గట్టిగా ఏడ్చింది, ఎక్కువ హైపర్ అయింది. మిగతా సందర్భాలు అన్నింటిలో అందరూ ఏడ్చినప్పుడు కూడా మణికంఠ ఏడవని సిచ్యువేషన్స్ బాగున్నాయి. బిగ్ బాస్ 8 హౌస్లో ఏడవని కంటెస్టెంట్ ఎవరో మీరు చెప్పండి. అందరూ ఏడ్చారు, చిన్న వాటికి ఏడ్చిన వాళ్ళు బొచ్చిన ముందు ఉన్నారు. కానీ మణికంఠ రిలేటెడ్గా ఎక్కువ కంటెంట్ వస్తుండడం బట్టి దాంతోపాటుగా ఒక మూలలో అనిపిస్తుంది అందరి కంటెస్టెంట్స్ ఫ్యాన్స్కి ఏమనిపిస్తుంది అంటే, బిగ్ బాస్ చేసే ఇదికి బిగ్ బాస్ ప్రతి ఒక్కటి మణికంఠని తీసేసేటట్టుగా, మణికంఠకి ఇబ్బంది కలిగేటట్టుగా అలా ప్లాన్ చేస్తున్న ఆ వ్యవహారాన్ని చూసిన తర్వాత చాలామంది కంటెస్టెంట్ ఫ్యాన్స్కి మణికంఠని ఎన్నో చేస్తారా ఏంద్రా అని మనసులో ఆ భయం ఉంది. 100% ఉంది. అది కంటెస్టెంట్స్కి లోపల ఉండే వాళ్ళకి ఎలాగైతే ఉందో బయట జనాలకు కూడా చాలామందికి ఉంది. విన్ననం చేస్తారా ఏంద్రా ఇంత దారుణంగా ప్రతిసారి మణికంఠ. కానీ అక్కడ మణికంఠది ఏమీ తప్పలేదు. మణికంఠ తప్ప బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరు కనపడట్లా. తక్కువ, అందరూ మణికంఠ కంటే అట్లీస్ట్ 1% అయినా తక్కువ కనపడుతున్నాం. అట్లీస్ట్ 1% ఇంపాక్ట్ తక్కువే క్రియేట్ చేస్తున్నారు. మణికంఠ సెంటర్లోనే జరుగుతుంది బిగ్ బాస్ అంతా. టోటల్ బిగ్ బాస్ అంతా సెంటర్ త్రూనే ఏదైనా జరుగు. నువ్వు ప్రోమో వస్తే మణికంఠ, ఆ తర్వాత సరికి లైవ్లో చూస్తే మణికంఠ, మిడ్ నైట్ చూస్తే మణికంఠ, టాస్క్ చూస్తే తీసేసేటప్పుడు ఆడినోడిది ఏం రావట్లా. తోప ఆడతాడు, ఆడినోడిది ఏం లేదు. ఆ విన్నర్ అవుతాడు, అతనిది ఏం లేదు. కానీ మణికంఠదే కంటెంట్. మన చూడు యష్మి గెలిచిందా? యష్మి గెలిచిన తర్వాత యష్మి కంటెంట్ కదా చూపించాలా, యష్మి కదా హైలైట్ అవ్వాలా. యష్మి కాదు, మణికంఠ హైలైట్ అయ్యండి ఓడిపోయిన తర్వాత కూడా. నువ్వు ఏదైనా చూసుకో, ఏ టాస్క్లైనా అందరూ దెబ్బలు తేల్చుకుని అదరగొట్టి ఆడుతుంటే ఆ టైంలో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల మణికంఠ హైపర్ అయిపోయి మణికంఠ జూమ్లో పడి మణికంఠదే సెన్సేషన్ అవుతుంది. కానీ మిగతా వాళ్ళు అవ్వట్లా. ఆ సెన్సేషన్, ఆ అటెన్షన్ గ్రాప్ చేయడంలో మణికంఠ దగ్గర ఆ పవర్ ఉందనేసి బిగ్ బాస్ పసిగట్టేశాడు. కాబట్టే బిగ్ బాస్ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. హౌస్ మేట్స్ కూడా అర్థం కాక మణికంఠనే రిపీట్గా తీసేస్తూ ఉన్నాను. వాళ్ళకి 1,00,000 రీజన్స్ ఉన్నాయి. అలా తీసేస్తూ వెళ్ళే కొద్దీ బిగ్ బాస్ ఇంకా అర్థమైంది. సో ఇలాగే పుష్ చేస్తానే ఉంటాడు ఖచ్చితంగా. వీళ్ళు అగైనెస్ట్ అయ్యి హౌస్ మేట్స్ అలాంటి కంటెంట్ బిగ్ బాసే పుష్ చేస్తున్నా కూడా వీళ్ళు అగైనెస్ట్గా ఎప్పుడైనా 2-3 డెసిషన్స్ తీసుకుంటే బిగ్ బాస్ అనుకున్నది జరగకపోతే, మన సీత ఉంది మణికంఠనే కాకుండా సీతనే తీసేసుకోవాలి అని అనుకున్నప్పుడు బిగ్ బాస్ ట్విస్ట్ చేసి చెప్పగానే సీత మణికంఠకు మార్చేసింది. అలాంటివి జరగకుండా మళ్ళీ కూడా మణికంఠనే తీసేసి ఇలా 2-3 సార్లు కానీ హౌస్లో వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వకపోతే బిగ్ బాస్ స్ట్రాటజీస్కి మళ్ళీ అప్పుడు ఆపేసే అవకాశం ఉంది. కానీ తప్పదు, ఇంకెవరి దగ్గర కంటెంట్ రావట్లేదు, ఎవరు ఏం చేయట్లా. ఇంకా మాట్లాడుకుందాం. హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకునే మాటలను బట్టి ఎవరి ఆట ఎలా ఉంది క్లియర్గా మాట్లాడుకుందాం. మనసులో ఉన్నది మొత్తం చెప్తాను.
వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్, అదే నైట్ అర్ధరాత్రి గుసగుసలు నేను చేస్తాను చూసారా, దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అర్ధరాత్రి గుసగుసలు ఇది. మామూలు ఇది లేదు కంటెంట్, అందరూ నార్మల్గా మాట్లాడుకోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నార్మల్గా ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, సింపతి ఎవరికి వర్కౌట్ అవ్వాలా, సేవ్ అయిన వాళ్ళని ఊరు చూపిరు మామూలుగా. నిఖిల్ని, నబీల్ని, మణికంఠని చూపించాలని అవసరం లే. బాగా ఏడ్చి బాధపడే వాళ్ళు ఎవరు, సీత, విష్ణుప్రియ, నయనిక. ఎందుకంటే సీత అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లీస్ట్లో ఉన్నారు కాబట్టి. కానీ కంటెంట్ ఫుటేజ్ మొత్తం ఎక్కువ చూపించింది మణికంఠని. పోయినప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మణికంఠనే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మణికంఠనే, వీళ్ళు ఏడుస్తున్నా మణికంఠనే, అన్నీ మణికంఠనే. అయితే ఇక్కడ ఒక్కటి పాయింట్ ఏంటంటే, వీళ్ళు బాగా ఏడ్చేది వీళ్ళ రిలేటెడ్ కంటెంట్ నాకు తెలిసి ఎపిసోడ్ కోసం కట్ చేసి ఉండొచ్చు మేబీ. అయినా కూడా లైవ్లో కూడా వాళ్ళని ఫుటేజ్ తీయకుండా ఓన్లీ మణికంఠ ఫుటేజే లైవ్ మొత్తం. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి మాట తీరు, ప్రతి ఒక్కరి మాట వెనక ఇంటర్నల్ మీనింగ్ ఒకటి ఉంది, బయటకు ఒకటి ఉంది. నాకు అనిపించింది, నేను చెప్తాను. అందరూ కేకలేసాయిలో చెప్తాను, అన్నా ఐ లవ్ యూ అన్న ఆదిత్యనా. ఆదిత్య గారులా పోండ్రా, మీతో అయిపోయింది, నాకు నా ఏజ్కి మీకు నా పిల్ల చేష్టలు నా వల్ల కాలేదరా, మీతో నా వల్ల కాలేదన్నట్టుగా ఆయన ఐ లవ్ యూకి రిప్లై లేదు, ఏం లేదు. పోయేటప్పుడు కూడా నిన్న కూడా హడావిడికి వెళ్ళిపోయాడు. లాస్ట్ మూమెంట్లో అందరితో అట్లా ఇలా కూడా ఏం చేయలే. అతనికి కొంచెం అసంతృప్తి ఉంది, ఎందుకంటే బాగానే ఆడాడు, ఆడినప్పుడు కూడా ఓట్లు పడలేదు. దాంతోపాటుగా అతను పెట్టిన ఎఫర్ట్స్ అంతా ఇంత ఎఫర్ట్స్ కాదు, అందరితో బాగానే ఉన్నాడు, వెరీ పాజిటివ్గా వెళ్ళాడు. కానీ అసంతృప్తికి అయితే వెళ్ళాడు. మేబీ ఆయన కూడా సీక్రెట్ రూమ్ అనుకుని ఉండొచ్చు. ఇక్కడ ఏమైందంటే, మిడ్ నైట్ లేపి పంపించిన ప్రతిసారి 99% సీక్రెట్ రూమే ఉంటుంది అనేసి ఫిక్స్ అవుతారు కంటెస్టెంట్స్. కానీ అక్కడ సీక్రెట్ రూమ్ లేదు, అది ఎత్తిపోయింది ఎవరు. అయిపోయిన తర్వాత ఆయన రెస్పాన్స్ లేదు, వీళ్ళు గట్టిగా వచ్చుకొని అయిపోయారు. మనీ వచ్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇతను ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే, మనీ మాట్లాడే ప్రతి మాట మనీ యాక్టింగ్ చేస్తున్నాడు, కంటెంట్ ఇస్తున్నాడనే అలాంటి ఎక్స్ప్రెషన్సే అవతలలో చూసే వాళ్ళందరిలో ఉంది, నాలో కాదు. అక్కడ ఎదురుగా ఉన్న కంటెస్టెంట్స్ మనీ నోరు తెరిస్తే చాలు స్టార్ట్ చేశాడు ఇంకా కంటెంట్. అలాగే చూడడం మొదలుపెట్టారు రాత్రి నుంచి. ప్రతి ఒక్కసారి చూస్తున్నారు. అలాగనే ఏమైనా డైరెక్ట్గా ఏమైనా చేయాలనుకుంటే, మనం అనుకునే దానికంటే హైలైట్గా సింపతి వర్కౌట్ అయ్యి బీభత్సమైన గ్రాఫ్ ఉందా ఏమో అనేది ఒక మూలలో అందరికీ భయం ఉంది. మళ్ళీ అందరికీ నిఖిల్తో సహా ఒక మూలలో ఏమో ఈ సింపతి ఇంకా వెళ్ళిపోతుందిరా, ఏంటి మళ్ళీ కూడా నాటకాలు ఆడుతున్నా అనే సెన్స్లో అందరూ ఆలోచిస్తున్నారు. వర్షంలో ఒక్కొక్కరు చూడండి. మణికంఠ సడన్గా పిలిచేసరికి నాకు ఏం అర్థం కాలేదు. అబ్బా నిఖిల్, నువ్వు నన్ను ఫస్ట్ పిలిచారు కదా అంటే, నువ్వు సూపర్ అయ్యా స్వామి, అయ్యో ఎలారా వెంటనే చెప్పగానే వెళ్ళేసి రీజన్ చెప్పేసి, నువ్వు నా వల్ల కాదు, నాకు అట్లీస్ట్ నామినేషన్స్లో 2-3 days ప్రిపేర్ అయితే కానీ నేను ఒక రీజన్ చెప్పలేను, నేను ఎక్కువ ఆలోచిస్తాను. అలాంటి దాంట్లో పిలిచేసరికి నా వల్ల కాలేదురా బాబు, నువ్వు గ్రేట్ రా అనేసి అంటా ఉంటే యష్మి బాధపడతా ఉంది. నిఖిల్, నేను ప్రేరణ ఇద్దరమే ఆదిత్య అన్న గారిని చేసింది నామినేషను, బాధేస్తుంది అనగానే ఇక్కడ డిస్కషన్ మనీ ఇవన్నీ ఆవిడ బాధపడతా ఉంది. ఇక్కడే బాధపడడం, మళ్ళీ కూడా పృథ్వీ దగ్గర కూడా బాధపడదా, ఆయన వెళ్ళిపోతుంటే బాధేసిందిరా, ఈ మధ్య కొంచెం బాగానే ఆడాడు, ఈ 2 రోజుల్లో ఓట్లు వేయలేదా జనాలు, ఏం జరుగుతుందిరా అనేది ఆలోచిస్తూ టెన్షన్ పడతా ఉండింది. మనీ పెద్ద అయినా సారీ పాయింట్ సరిగా రాలేదు. పెద్ద ఆయన అంటే ఎవరు, ఆదిత్య గారు రిలేటెడ్గా మాట్లాడుతున్నారు. పెద్ద అయినా సారీ పాయింట్ సరిగా మాట్లాడలేదు, చెప్పలేకపోయాను, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంట. సరిగా చెప్పలేకపోయాను ఆయన వెళ్ళేటప్పుడు రీజన్, దానికి వీళ్ళు చెప్తున్నారు, అరే యష్మి అన్నది వదిలేరా, ఇప్పుడు ఎందుకురా ఊరికే, నువ్వు చేంజ్ చేసినంత మాత్రం ఆయన ఏమో తిరిగి వస్తాడా, లేదు కదా, చేంజ్ చేసినంత మాత్రం వదిలేసి అయిపోయింది కదా. పృథ్వీ మనీ ఒకసారి అటు వెళ్ళరా రే మనీ, ఇక్కడ నుంచి ఎగతాలు స్టార్ట్ అయింది. మనీ ఒకసారి అటు వెళ్ళరా, అటెళ్ళు. అక్కడ అందరూ ఈ పృథ్వీ చెప్పినప్పుడు అటు వెళ్ళమంటే ఆ సైడ్ విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళందరూ ఉండినమాట. అటెళ్ళరా అటెళ్ళు, వాళ్ళు పిలుస్తున్నారు అన్నట్టుగా అంటుంటే మనీ అక్కడికి వెళ్తాడు. అక్కడ విష్ణుప్రియ అప్పుడే ఎదురుగా వచ్చింది. మణికంఠ వెళ్ళే టైంలో అక్కడికి వచ్చి ఇవన్నీ ఒక పక్క ఎగతాలి, ఒక పక్క లోపల భయంతో మాట్లాడిన మాటలు. విష్ణుప్రియ మాట్లాడింది, మణికంఠ తను ఇచ్చే కంటెంట్కి ముందే సేవ్ అవుతున్నాడుగా అనేసి మణికంఠ ముందు అన్నాడు. మణికంఠ వెళ్ళిపోతున్నప్పుడే వెళ్తా అంటది ఆ మాట, తను ఇచ్చే కంటెంట్కి ముందే సేవ్ అయిపోతున్నాడుగా, ఏమో మామూలు కంటెంట్ కాదు అది. యష్మి విష్ణుతో ఇదే మాట్లాడదే, ఏమి లేదు నువ్వు వదిలేసి ఆ మాటల్లో అట్టి ఇటు, నీ మాటలు కొంచెం అట్టి ఇటు అయ్యి ఉండేసి నువ్వేదో ఇట్లా లాస్ట్ దాకా వచ్చావు, కానీ అవన్నీ పట్టించుకొని నువ్వు మనసులో పెట్టుకుని వాడిలాగా ఏదో కంటెంట్ ఇవ్వాలని, ఆయనలాగా బిహేవ్ చేయాలని మాత్రం అనుకోవద్దు. ఏదో మ్యాజిక్ జరుగుతుంది అనుకుంటున్నా, అంతేగాని అంతకుమించి ఏం లేదు. నువ్వు ఎక్కువ థింక్ చేసి అతనిలాగా మారాలనుకోవద్దని నేను అంటది లైవ్లో. ఇంక నేను కూడా మణికంఠలాగా ఏడ్చి సింపతి కంటెంట్ ఇస్తా, ఈజీగా అయిపోద్ది అన్నట్టుగా చెప్పింది. కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే మణికంఠ ఏడ్చిన సందర్భాలు ఎన్నున్నాయో
మిగతా హౌస్ మేట్స్ ఏడ్చిన సందర్భాలు కూడా అటు ఇటుగా దగ్గర అంతే ఉన్నాయి. కానీ మణికంఠ రిలేటెడ్గా కొంచెం సీన్లు పెద్ద అని బిగ్ బాస్ కూడా సీన్ పెద్దది అయితే చేసి ఎక్కువసేపు వేశాడు. కానీ మణికంఠ రిలేటెడ్గా తను ఏడ్చిన ప్రతిసారి అతన్ని తీసేయబడ్డమో, అతని టాస్క్లో నుంచి రిమూవ్ చేయబడ్డమో, దాంతోపాటుగా ఎక్కువ మంది నామినేషన్స్ పడ్డమో ఇలాంటివే జరిగాయి. కానీ ఊరికే వెళ్ళి ఏడ్చి గందరగోళం చేసిన సందర్భాలు చాలా తక్కువ, వెరీ వెరీ లెస్. ప్రతిదానికి రీజన్ ఉంది. ఈసారి సీజన్ ఏంటంటే అంత తలకాయ నొప్పిగా ఉంది రివ్యూవర్స్కి కావచ్చు, చూసే జనాలకు కావచ్చు. ఎందుకు? ప్రతి దాంట్లో నిజంగానే పాయింట్ ఉంది, నిజమే కదరా అక్కడ తీసేశారు కాబట్టి ఏడ్చాడు. మళ్ళీ ఈ పక్క వాళ్ళు వచ్చి అరే అంత మాత్రానికి ఏడ్చి మమ్మల్ని నెగిటివ్ చేయొచ్చా అంటే వాళ్ళు ఏమో టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళు టార్గెట్ చేయట్లా. టోటల్గా ఈ సీజన్ ఎత్తిపోతుంది అనే సందర్భంలో బిగ్ బాస్కి ఐడియా వచ్చి ఇలా స్టార్ట్ చేసినట్టున్నాడు. ప్రతి దాంట్లో ట్విస్టింగ్, కంటెస్టెంట్స్ ఏమో గత్యంతరం లేక మనీ మీదే పడేటట్టు చేస్తున్నాడు. ఆ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేస్తున్నాడు. మనీ ఏమో ఏడుస్తున్నాడు, సింపతి వస్తుంది, బాధపడుతున్నాడు, సింపతి వస్తుంది. కంటెస్టెంట్స్ ఏమో అతను ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు అని చెప్పేసి అతన్ని తీయకుండాను అతనికి ఎఫెక్ట్ కాకుండా చేద్దాము అనుకుంటే ఇక్కడ సిచ్యువేషన్స్ బిగ్ బాస్ నెగిటివ్గా క్రియేట్ చేస్తున్నాడు, అగెనిస్ట్గా. సో వాటిని ట్యాకిల్ చేయలేక అల్లాడిపోతున్నారు. వాళ్ళల్లో ఒకరిద్దరు కానీ తెలివిగా కానీ ట్యాకిల్ చేసేస్తే మళ్ళీ అది న్యూట్రల్ అయిపోయి వెళ్ళిపోద్ది ప్యారలల్గా. అది చేయలేకపోతున్నారు యాజ్ ఆఫ్ నౌ. ఈరోజు నైట్కి అందరికీ తెలిసింది సూపర్ అనుకునే టైంకి మళ్ళీ ఒక్కొక్కరు నోరు లూజ్ అవుతారు. చెప్తా. తర్వాత ప్రేరణ పృథ్వీతో మాట్లాడుతున్నది. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఏమంటుందంటే అసలు నాకు అర్థం కావట్లేదు, సేవ్ అయిన వాళ్ళ దగ్గరికి పోకుండా, ఎవరు మణికంఠ గురించి సేవ్ అయినారు కదా నయనిక, విష్ణుప్రియ, వాళ్ళ దగ్గరికి పోకుండా తనే ఆలోచించుకొని నాకేం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది, అతనేమో సేవ్ అయిపోయాడు, అర్థం కావట్లేదు ఏంటిది, ఏం జరుగుతుంది అనేసి టెన్షన్ పడతాడు. ఆదిత్యానికి రాంగ్ నామినేషన్ రీజన్ చెప్పాను, రాంగ్ రీజన్ కాకుండా మంచి రీజన్ చెప్పాల్సింది పెద్దానికి, ఏదో ఆలోచిస్తాడు. వాళ్ళ దగ్గరికి పోయి కొంచెం కోపం బాధపడుతుంటారు, అది ఇది అనేసి కన్విన్స్ చేసి కొంచెం బాధపడాలి. అతనికైనా మణికంఠకి ఇంకెవరిది పట్టదా అనేసి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వాడి వింకింగ్ వాడికైనా వాళ్ళ దగ్గరికి పోకుండా అనేసి ఆవిడ బాధ. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఏందా చెప్పిన పాయింటే, అక్కడ హైలైట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏంటి, కొసదాకా ఉండి సేవ్ అయిన వాళ్ళు టెన్షన్ పడి వాళ్ళిద్దరిది కదా ఫుటేజ్ రావాల్సింది, వాళ్ళిద్దరి దగ్గర కదా అంతా జరగాల్సింది. కానీ వాళ్ళిద్దరిది సైలెంట్గా హ్యాపీగా కామ్గా ఉంది. ఇతను అసలు సంబంధం లేని కదా టెన్షన్ పడుతున్నాడు. ఏది ఆల్రెడీ పంపించేశాడు, ఒక రీజన్ చెప్పాడు, ఆ రీజన్ కూడా ఏం అవసరం లేదు, వాళ్ళు చెప్పింది తప్పు కాదు ఏం కాదు, ఎందుకంటే బిగ్ బాస్ చెప్పింది మీరు గెస్ చేయండి అన్నాడు. ఆ గెస్ రాంగ్ అయినా రైట్ అయినా ఏం ప్రాబ్లం, అది కూడా రైట్ అయింది కాబట్టి ఇంకా హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. కానీ దాని రిలేటెడ్ అబ్బా టెన్షన్ అయిపోయింది, అన్నకి రాంగ్ రిపించి చెప్పానేమో, అబ్బా ఏంటిది అంత నేను అన్నట్టుగా టెన్షన్ పడతా ఉండేసరికి అందరూ వచ్చి అతనితోనే మాట్లాడితే అతని రిలేటెడ్గానే అక్కడ కంటెంట్ డెలివరీ అవుతుంది. సరే వీళ్ళందరికీ ఏంట్రా నాయన, ఒక సిచ్యువేషన్ జరిగితే ఎవరిదో అయ్యి అక్కడ మెజారిటీ సిచ్యువేషన్ ఎవరిది అనేది కాకుండా ఇతని మధ్యలో దూరం 1 minute మాట్లాడితే ఇతని సైడ్కి డైవర్ట్ అయ్యేటట్టు ఉంది అక్కడ. అది అవ్వడం వీళ్ళకి నచ్చట్లా. కానీ అతను ఏం చేస్తాడు దానికి, అతను ఏమి చేయలేడు. అతను వాంటెడ్గా చేస్తున్నాడా అనేది లేదు మనకు అర్థమే కాదు. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఎక్కువ అలాంటి రిపీట్ అయ్యే కొద్దీ మనకేమనిపిస్తుంది, మామూలుగానే కొంచెం అదే కంటెంట్ ఎవ్రీ టైం మనోడు పుష్ చేయాలని చూస్తున్నాడేమో, ఆ ఎమోషన్స్ని పుష్ చేయాలని గట్టిగా ఆలోచిస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలా వచ్చిన మరుక్షణమే మళ్ళీ 1 గంటకో 2 గంటలకో ఒక రోజు తర్వాత మళ్ళీ అలా కాదేమో అమాయకుడేనా అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి ఏమో అబద్ధం చెప్పాడు వాళ్ళ వైఫ్ రిలేటెడ్గా అనిపిస్తుంది, ఇంకొకసారి ఏమో వాళ్ళ వైఫ్ రిలేటెడ్గా నిజమే చెప్పాడు అన్నట్టుగా అనిపిస్తుంది. రకరకాల వేరియేషన్స్. నిజంగా నాకైతే మణికంఠ రిలేటెడ్ ఆట గురించి క్లారిటీ అయితే లేదు. ఉన్న ఒకే ఒక క్లారిటీ ఏంటంటే అతనికి క్లారిటీ లేని ఆట ఆడుతుండడం వల్ల, క్లారిటీ లేకుండా అతను ఒక ఎమోషనల్ వేలో వెళ్తుండడం వల్ల అతనికి హౌస్మేట్స్కి ఇతని బిహేవియర్ వల్ల హౌస్మేట్స్కి ఇతనికి పడట్ల. అది గమనించిన బిగ్ బాస్ దాని త్రూ గేమ్ లేపుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయిపోయాడు. దాని త్రూ గేమ్ లేపుకుంటూ వెళ్ళాలంటే ఏమి లే, ప్రతిసారి మనకంటకి ఏదో అన్యాయం జరిగినట్టుగా క్రియేట్ అవ్వాలి. అక్కడ క్రియేట్ అయ్యేలాంటి సిచ్యువేషన్స్ ఇచ్చుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతానికి జరుగుతున్నది. దాన్ని వీళ్ళు కట్ చేయడం స్టార్ట్ చేస్తే బిగ్ బాస్ మళ్ళీ వేరే రూపంలోకి వెళ్ళద్ది. అది కట్ అయ్యేటట్టుగా నాకు అనిపించట్లే. ఈరోజు ప్రోమో చూసిన తర్వాత కూడా దాని గురించి కూడా మాట్లాడతాం. తర్వాత నబీల్, ప్రేరణ వచ్చి ఈ మాట అన్న తర్వాత నబీల్ వచ్చి మనీ ఎవరు పోతారు కావచ్చు అని అడిగారు. మనం రే మనీ నువ్వెందుకు రా టెన్షన్ పడతావు, ఎవరు పోవచ్చు అని అజంప్షన్ మనల్ని అడిగారు, మనం చెప్పాము. దాంట్లో ఏం లేదు, నువ్వు అయితే ఎక్కువ ఆలోచించబాకంటే అవునా నేను మధ్యలో నేనేమైనా పోతానేమో అనేసి నేను భయపడ్డా. అది నేనైతే 100% ఇక్కడ మనీ అనవసరంగా ఏదో అబద్ధం చెప్పాడన్న ఫీలింగే వచ్చింది. మణికంట 1కి 100 సార్లు లీనే మైండ్ సెట్ ఇలా చెవి ఇలా పెట్టి కళ్ళు పెద్ద చేసి చాలా కాన్సన్ట్రేషన్తో వింటాడు. మణికంట కాన్సన్ట్రేషన్ రిలేటెడ్ టాస్క్లో గెలుస్తూనే ఉండు, బాగానే ఆడతాడు, తెలివైన క్లియర్గా కనపడుతుంది, అన్ని పాయింట్స్ గుర్తుంటాయి.
కానీ మనకంట అది బిగ్ బాస్ ఇది చెప్పాడు, అది వినలేదనంటే నేను అసలు నమ్మను. ఇది మాత్రం 100% అబద్ధం స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే బిగ్ బాస్ ఒక పనిగా పిలిచి లైట్లు ఆపి హంగామా చేసి పిలిచిన తర్వాత అందరూ వింటారు. ఇతను కూడా విన్నాడు కానీ ఇక్కడేమో నేను వెళ్తాను అనుకున్నాను అంటాడు. అది ఏంటో నాకు అర్థం కాల. ఆ కంటెంట్ ఏదో ఎవరు లేదు వాళ్ళకి. అదే అరే దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముంది మని, దానికి ఎందుకు అంత చేస్తున్నాం అన్నట్టు వాళ్ళు అంటున్నారు. నేను అంటే మన వల్ల పోయాడు అనుకున్నాను, ప్లస్ నేను కూడా పోతాను అనేసి అనుకున్నాను. కాదురా, జస్ట్ అజంప్షన్ చేసి ఎవరో తక్కువ పడి ఉండొచ్చు అని చెప్పాడు, దాని గురించి ఎక్కువ థింక్ చేయబాక అని చెప్పిన తర్వాత సరే అంట. ప్రేరణ ఏమంటుందంటే తెలుగులోనే కదా చెప్తున్నాడు, అర్థం కాలేదా నేను చెప్పిన పాయింటే. ప్రతి ఒక్కరూ తనని ఫోకస్ చేసి, అంటే మనమందరం ఎరిపప్పులు అవుతున్నాం, తనే హైలైట్ అవుతున్నాడు, మనం ఎరిపప్పులు అవుతున్నాం కాబట్టి తనని ఎక్స్పోజ్ చేద్దామని ప్రతి ఒక్కరు ప్రతి పాయింట్లో ట్రై చేస్తూనే ఉన్నారు. నేను నైట్ అంతా తెలుగులోనే కదా చెప్పాడు, అదేం అర్థం కాలేదు నీకు అనగానే మణికంఠ నబీల్ అంటాడు, ఊక అయిపోయింది, ఊకబ్బా బాధ ఉన్నప్పుడు వర్లకు ఊరికే వదిలేసి ఇంకెందుకు లేదు దాని గురించి, అయిపోయింది కదా వర్లకు వదిలేసి. తర్వాత సీత విష్ణుతో ఎంతసేపు ప్రే చేశానో తెలుసా నీ గురించి, చాలాసేపు ప్రే చేస్తూనే ఉన్నాను, నువ్వు సేవ్ అవ్వాలి మీ ఇద్దరు అనేసి. అమ్మాయి థ్యాంక్ గాడ్ సేవ్ అయిపోయారనేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతకీ సీక్రెట్ రూమ్ ఏమన్నా ఉండొచ్చా మణికంఠ గారిది, ఆదిత్య గారిది సీక్రెట్ రూమ్ ఉండే అవకాశం ఉందంటే ఏమో మేబీ ఉండొచ్చు వైల్డ్ కార్డ్స్తో పాటు ఆయన రావచ్చు కూడా అనేసి నిఖిల్ వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. సో ఆటోమేటిక్గా అక్కడ ఓవర్ థింకింగ్ వస్తుంది, ప్రధాన్ని వేరే రకంగా ఆలోచిస్తారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత ఎండ్లెస్ ట్విస్ట్స్ అని బిగ్ బాస్ చెప్పిన తర్వాత అందరూ వెళ్ళిపోయే వాళ్ళందరూ సీక్రెట్ రూమ్ మళ్ళీ వస్తారనే ఫీలింగ్తోనే ఉంటారు వీళ్ళు. ఆ తర్వాత వచ్చేసరికి ప్రేరణ ఏదరదే ఏమైంది ఒక్క సెకండ్ అండి, ఏమనుకోకండి ఒక సెకండ్. నాకు ఈ ల్యాప్టాప్లు ఈ ట్యాబ్లు ఏం చేత కావు, దానివల్ల ఏదేదో జరిగిపోతుంది. ఒక్క సెకండ్. నెక్స్ట్ ఇది హైలైట్ ఆఫ్ ద నైట్ ఎపిసోడ్. ఏం చేసిందంటే ప్రేరణ విష్ణుప్రియ సీత కూర్చొని ఉండగానే దేవుడా 5 మంది ఉన్నారు, ఇక మణికంఠని తీసే స్వామి, ఎలిమినేట్ చేసే మణికంఠని అనేసి దేవుడికి బిగ్ బాస్కి మొక్కుట 5 మందిలో మణికంఠని ఎలిమినేట్ చేసేయండి అనేసి ప్రేరణ అనగానే పగలబడి పిచ్చిగా నవ్వుతుంది విష్ణుప్రియ, మామూలుగా నవ్వదు. అన్న తర్వాత వెంటనే సీత వచ్చి అవి అట్టనమాక వాళ్ళ ఫ్యాన్స్ నీకు ఎగనిస్ట్గా అయిపోయి నీకు ఓట్లేరు మళ్ళీ, ఓకేనా అనగానే కట్ చేయండి, ఇది వేయొద్దు, టెలికాస్ట్ చేయొద్దు అంటుంది. ఇదంతా ఏం జరిగిందంటే వాళ్ళకి తెలియని లోపల ఏదో మదన పడిపోతున్నారు కంటెస్టెంట్స్ అందరూ మణికంఠ రిలేటెడ్గా. వాళ్ళకి ఉన్నదేంటి, మనం ఇంత కష్టపడుతున్నామో మణికంఠ కష్టపడలేదని ఫీల్ అవుతున్నారు. మణికంఠ ఓన్లీ ఏడుస్తూ సింపతితోనే ఇక్కడ దాకా నెట్టుకొస్తున్నాడు అనే ఫీలింగ్తో మనం ఇంత కష్టపడి వేస్ట్ కదా అనే ఫీలింగ్తో అతనే ఎలిమినేట్ చేయండి, అతను అసలు ఏం విరగదీస్తుంది లేదనే ఫీలింగ్తో చెప్తున్నారు. డైరెక్ట్గా చెప్పింది, అదేం కామెడీ ఏం కాదు. కానీ రాజు నచ్చిన వాళ్ళే, రాజు నచ్చిన వాళ్ళే రంభ. అదేవిధంగా ఎవరికి నచ్చుతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. జనాలకి ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుతారో ఎవరు గెస్ చేయలేం. అలాగే మనకంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయినాడు. ఇప్పుడు వీళ్ళ ఎగతాళి థింగ్ ఏంటంటే అక్కడ వెంటనే సీత స్టార్ట్ చేసి దాంట్లో నిజం ఉంది, వెటకారం కూడా ఉంది. నిన్ను ఎలిమినేట్ నీకు ఫ్యాన్స్ యాంటీ ఓటింగ్ వేస్తారని అన్నావు, వెంటనే ప్రేరణ భయపడ్డట్టుగా ఇది కట్ చేయండి అన్నావు. అంటే అంత సీన్ లేదులే అని అనుకుంటున్నారు. మీరు గమనిస్తే ఒక పక్క వాళ్ళకి ఉంది సీను అనే ఫీలింగ్ ఒక 10% కనిపిస్తున్నా, లేదులే అంత లేదులే కొంచెం అట్టట్టు ఉంటుంది అనేసి అనిపిస్తుంది. అదే రేపు శనివారం కానీ ఫస్ట్ సేవ్ చేయండి నాగార్జున సార్,
మొత్తం మణికంఠ రిలేటెడ్గా అందరూ ఎక్స్పోజ్ అయిపోతారు, అందరూ క్లోజ్గా ఉండిపోతారు, 100% క్లోజ్గా ఉంటారు. ఇప్పటికే క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా వాళ్ళ వల్ల కావట్లా, మళ్ళీ రెచ్చిపోతూనే ఉన్నారు. వాళ్ళ తప్పేం లేదు, సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతున్నాయి. ఇంకా చెప్తాను, ఇక్కడ ప్రేరణ అన్నమాట ఎలిమినేట్ చేస్తే బాగుండు, అలా మాట్లాడద్దు వాళ్ళ ఫ్యాన్స్ అన్న తర్వాత కట్ చేసేయండి అంటది. తర్వాత ప్రేరణ, యష్మి ఒక్కరితో కూడా గొడవలు లేవు ఆయనకి, పాపం ఒక్కరితో కూడా గొడవలు లేవు, ఆయన కూడా వెళ్ళిపోవాల్సి వచ్చిందని పృథ్వీతో యష్మి చెప్తా ఉంది. అవునవును లేవు కరెక్టే, ఇక్కడ మంచిగా ఆడే వాళ్ళకి వర్కౌట్ కాదు నో డౌట్ అనేసి పృథ్వీ చెప్తా ఉండు. ఆ తర్వాత యష్మి, నేను నామినేషన్ చేశాననేది బాధ ఒకటే నాకు, ఇంక వేరేది ఏం లేదు పృథ్వీ, నాకు అదే టెన్షన్గా ఉంది, బాధపడుతున్నాను. నెక్స్ట్ సీత, నువ్వు వెళ్ళి ఉంటే గిల్ట్తో చచ్చిపోయేదాన్ని విష్ణు, నేను ఇంకా జీవితంలో ఇక ఉన్నంత వరకు నేను మీకు మాత్రం ఫ్రెండ్స్కి మాత్రం నేను అసలు నామినేట్ చేయదలుచుకోవట్లేదు, నా వల్ల కదా, ఎందుకంటే గిల్ట్తో చచ్చిపోయాను, మీరు నా వల్ల వెళ్ళిపోతారేమో, ఎందుకంటే ఆవిడ నామినేట్ చేసింది నేను కానీ విష్ణుప్రియనే, కాబట్టి నీ వల్ల నేను అవుతానేమో అనే ఫీలింగ్తో నేను గిల్ట్ ఫీల్ అయ్యాను అనేసి విష్ణుతో బాధపడతా ఉంటాను. విష్ణు, అది గేమ్ రా, అది ఏం లేదురా గేమ్, దాని గురించి లైట్ తీసుకుంటుంది, ఎప్పుడు లైట్ తీసుకుంటుంది, బాగా అనిపించింది. తర్వాత యష్మి, దో సింపతి చూపిస్తున్నప్పటికీ బయటికి అది ఎక్కువ రోజులు ఉండదు అని నేను అనుకుంటున్నా, మణికంఠ రిలేటెడ్గా. అతని సింపతి వర్కౌట్ అవుతుందేమో ఇప్పటికేమో, కానీ అది ఎక్కువ రోజులు ఉంటుంది అని అనుకోవట్లేదు, అది కనుమరుగైపోద్ది, ఎక్స్పోజ్ అయిపోతుంది అనే సెన్స్లో అంటా ఉంది. అతనిది ఎక్స్పోజ్ అవ్వాలని చూస్తున్నా, మణికంఠ ఎక్స్పోజ్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చినా అదే టైంలో ఎవరు ఒకరు మళ్ళీ టార్గెటెడ్గా క్రియేట్ అవుతుంది. ఆ టార్గెటెడ్గా క్రియేట్ అయ్యేదాన్ని బిగ్ బాస్ క్రియేట్ చేస్తుండవు. ఒక సిచ్యువేషన్ బిగ్ బాస్ తీసుకొని వస్తానే ఉండవు, ఎక్స్పోజ్ అవుతారు అనుకున్న టైంలో. ఎక్స్పోజ్ ఇన్ ద సెన్స్ ఇంక సింపతి ఉండదు, న్యూట్రల్ అయిపోద్ది, ఈరోజు సింపతి వర్కౌట్ కాదు, ఎందుకంటే ఒక్క సిచ్యువేషన్ చాలు ఒక పర్సన్ న్యూట్రల్ అయిపోవడానికి, నెగిటివ్ అయిపోవడానికి. ఏం సింపుల్ సిచ్యువేషన్ ఏంటి, మణికంఠ ఎవరు టార్గెట్ చేయకుండా మణికంఠకు అవకాశాలు ఇస్తా పోయారు అనుకోండి, 1-2 టాస్క్లు చాలు. ఆ టైంలో కూడా ఇతను ఏదో ఒకటి కలిపెట్టేసి సింపతి కోసం నిజంగా ట్రై చేస్తే, అతను సింపతి కోసం ట్రై చేస్తే పర్సన్ అయితే నెగిటివ్ అయిపోతాడు. ఆ సిచ్యువేషన్ రానిట్లే బిగ్ బాస్. వీళ్ళు అనుకునే లోపలే ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని కఠినమైన స్థితిలోకి తీసుకెళ్ళి వాళ్ళ చేత మణికంఠకి అగెనిస్ట్ డెసిషన్లు తీసుకునేలాగా చేస్తున్నాడు. ఆ తర్వాత పృథ్వీ, ఇతను అన్నమాట బాగుంది, ఏమన్నాడంటే నాకు అదే డిమోటివేటింగ్గా అనిపిస్తుంది, అలా ఏం చేయకుండా సేవ్ అవుతుంటే ఏంటని. ఇతను అన్నమాట డిమోటివేటింగ్గా అనిపిస్తుంది, మణికంఠ ఊరికే సేవ్ అవుతున్నాడని. నేనేమంటున్నానంటే మణికంఠ రిలేటెడ్గా వీళ్ళు వెనక ఇలా మాట్లాడుకుంటూ పోతే మణికంఠ ప్లస్ అవుద్ది, వీళ్ళకి నెగిటివ్ అవుద్ది. ఎందుకంటే మణికంఠ ఏం చేయకుండా ఉన్నాడు అనేది మాట 100% నేను ఒప్పుకోను. ప్రతి టాస్క్లో అతనికి వచ్చిన ప్రతి టాస్క్లో 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడు తన బాడీకి తగ్గట్టుగా. దాంతోపాటుగా కొన్ని టాస్కులు గెలిచాడు. ఎంటర్టైన్మెంట్ టాస్కుల్లో ఈరోజు ఎంటర్టైన్మెంట్ టాస్క్ చేశాడు, మొన్న కూడా మార్నింగ్ మస్తీలో ఎంటర్టైన్ చేశాడు, సాధ్యమైనంత వరకు ట్రై చేస్తూనే ఉన్నాడు. టోటల్ ఓవరాల్ కంటెంట్ అతనిదే వస్తుంది. అలాంటప్పుడు అసలు ఏం చేయకుండా సేవ్ అయ్యాడనే మాట కరెక్ట్ కాదు. వీళ్ళందరూ అతను చేసిన సక్సెస్, అతను నిరూపించుకున్నది ఏంటనేది సింపుల్ మాట ఏంటంటే, వీళ్ళందరూ మణికంఠ గురించి మాట్లాడుకుంటున్నారు చూసారా, అతను ఏం చేయకపోతే మణికంఠ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? అతను ఏదో చేయబట్టే మణికంఠ గురించి వీళ్ళందరూ డిస్కషన్ పాయింట్ అయ్యాడు. అది వీళ్ళు అబ్జర్వ్ చేయట్లే, టోటల్ మణికంఠ గురించే మాట్లాడుతున్నారు, ఏం చేయట్లేదని ఫీల్ అవుతున్నారు. అదే అర్థం కానిది వాళ్ళకి. ఈరోజు అర్థం చేసుకున్నట్టుగానే ఉంటారు, నైట్కి అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ ఏమంటారు తెలుసా, యష్మి ఆబ్వియస్లీ మనీలా ఉంటే సేవ్ అవుతాం అనిపిస్తుంది కదా, డిమోటివేట్ అవుతాం, కరెక్టే డిమోటివేట్ అవుతాం. యష్మి అండ్ నో చేంజ్ ఆల్సో, సేమ్ రిపీట్ ఎవ్రీ వీక్, సేమ్ రిపీట్. మణికంఠ ఎవ్రీ వీక్ సేమ్ రిపీట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏడుస్తున్నాడు, ఎవ్రీ వీక్ ఇదే కంటెంట్ అని అనుకుంటున్నారు. కానీ ఎవ్రీ వీక్ మణికంఠకు కూడా జరిగేది అలాగే ఉన్నాయి. ఎవ్రీ వీక్ తననే తీసేస్తున్నారు, తనకే ఛాన్స్ రావట్లేదు, తనకే అన్నీ. నెక్స్ట్ సరికి స్పేస్ అని వెళ్తాడు కదా రోజు, అప్పుడు కెమెరాతో ఇక్కడ చాలా ఫన్నీగా వచ్చిందనమాట. యష్మి స్పేస్ తీసుకోవాలి, నాకు స్పేస్ కావాలి అనేసి వెళ్తూ ఉంటాడు కదా, అసలు ఆ స్పేస్ దగ్గరికి పోయి ఏం చేస్తున్నాడని నేను చూడాలి ఒకసారి. అయితే ఏంది, దొంగతనంగా పోయి బిగ్ బాస్కి తెలియకుండా, వాడికి తెలియకుండా పోయి ఆ స్పేస్లో ఏం చేస్తుంటాడో దొంగచాటుకి వినాలి. ఆ స్పేస్లోనే ఏదో ఉంది, లేకపోతే స్పేస్ అని చెప్పి కెమెరాలకి ఏదో చెప్తున్నాడు మనోడు, అది కనుక్కోవాలి ఫస్ట్ అనేసి కామెడీ చేస్తూ ఉంది. రేపు నుంచి నా డ్యూటీ అదే, ఇంకా నా స్పేస్ అన్నప్పుడు వాడు వెనక్కి వెళ్ళేసి నేను ఏం చేస్తున్నాడో చూస్తూ ఉంటానని. యాక్చువల్గా మణికంఠకి అది కూడా ప్లస్ అయింది. ప్రతిసారి వెళ్ళి కెమెరాకి వెళ్ళి మాట్లాడడం, కెమెరాకి వెళ్ళి మాట్లాడేటప్పుడు వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పడం, వీళ్ళే అతనికి ఎగరెస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ జనాలకి వేరే పొట్రే అవుతున్నాయి. ఆ ఏమి లేదు, మనోడు 24 గంటలు కంటెంట్లోనే ఉన్నాడు. ఆ కంటెంట్ ఇచ్చేటప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఆ కంటెంట్లో ఎక్కువ అతనికి ఫేవర్గా ఉండే కంటెంటే కట్ చేస్తున్నాడు. అది మాత్రం క్లియర్గా కనపడిపోతుంది. నేనైతే అది యాక్సెప్ట్ చేస్తాను.
ఇతను ఇచ్చే కంటెంట్లో మణికంఠకి ప్లస్ అయ్యే కంటెంట్లే ఎక్కువ వస్తున్నాయి లైవ్లో కూడా. అలాగే చేస్తున్నాడు బిగ్ బాస్ కూడా. ఎందుకంటే వీళ్ళెవరు త్రూ నుంచి కంటెంట్ రావట్లా, వీళ్ళెవరు త్రూ నుంచి రైవల్రీస్ రావట్లా, వీళ్ళెవరు త్రూ నుంచి ఇంట్రెస్టింగ్గా లేదు షో, కాబట్టి చేస్తున్నాడు. వీళ్ళందరూ క్లోజ్గా హగ్గులు చేసుకుని వాటి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అందరూ ఫ్రెండ్షిప్గా కూర్చొని సొలి కబుర్లు చెప్పుకున్నట్టుకున్నాడు. మనకంట డిఫరెంట్ కంటెంట్ ఇస్తా ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు, పుష్ చేస్తూనే ఉన్నాడు బిగ్ బాస్ మాత్రం. విష్ణుప్రియ మనకంట కాన్వర్జేషన్ లోపల ఏమంటాడంటే, మనీ ఏమ్రా ఇంత టఫ్గా ఉంది ఈ షో, అబ్బా మామూలు టఫ్ కాదురా అనగానే విష్ణు ఈజీగా ఉంటే ఎలా చెప్పు, అట్లా ఉండదు కదా. తర్వాత 8లో ఇంత మీనింగ్ అనుకోలేదురా, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఉంది కదా, పై నుంచి కిందకి పడి కింద నుంచి పైకి పడి అట్లా ఉంటుందేమో. 8లోనే ఇంత మీనింగ్ ఉందా 8th సీజన్ అంటే, అమ్మో ఇక్కడి వరకు వచ్చేదాకా తెలియదురా నాకు, కిందకి పైకి వస్తుంది ఈ మీనింగ్ ఇది అనేసి 8కి అనేసిగా 8 సింబల్కి మీనింగ్ ఇది అనేది నాకు తెలీదు, భలే కష్టంగా ఉందనేసి అని. నెక్స్ట్ తింటున్నారు, సీతా ప్రేరణ తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మణికంఠ ఒక్కడే బిగ్ బాస్తో మాట్లాడుతున్నాడు, ఏమని చెప్పలేకపోతున్నా బిగ్ బాస్ నా సిచ్యువేషను, అబ్బాబాబా ఏమన్నా సిచ్యువేషన్ బిగ్ బాస్, నాకు ఇంకా ఉండాలన్నది బిగ్ బాస్, నాకు నేను ప్రూవ్ చేసుకోవాలన్నది బిగ్ బాస్, ఐ వాంట్ టు గివ్ ఫైట్ మోర్ ప్లీజ్ బిగ్ బాస్, నేను ఇంకా ఫైట్ చేయాలన్నది బిగ్ బాస్ అనేది కెమెరాలు చెప్పుకుంటా వాడు. ఇది మామూలు కంటెంట్ కాదు స్వామి మణికంఠది మాత్రం. 24 గంటలు అతను కూర్చొని ఆలోచించేది ఏంటంటే క్లియర్, ఇది మాత్రం దీంట్లో కూడా మళ్ళీ నా ఒపీనియన్ ఏం లేదు, స్టేట్మెంటే. బిగ్ బాస్ అనుకుంటా ఉన్నాడు 24 గంటలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళతో నేనేం మాట్లాడాను, అది ఎలా పోయి ఉంటుంది, ఇప్పుడు నేనేం చేయాలి, ఇలాంటి పాయింట్లోనే ఈ రకంగా థింక్ చేసుకుంటానే ఉంటున్నాడు. అప్పుడప్పుడు కెమెరాస్తో ఖాళీగా ఉండకుండా కెమెరాస్తో మాట్లాడుతున్నాడు, కెమెరాస్తో మాట్లాడని జనానికి చెప్తున్నాడు నేను అలా అని. ఇతను మాత్రం 24 గంటలు డ్యూటీలో ఉన్నాడు. సీత కూడా అదే అంటది, ఆవిడ అన్నదే కాదు ఇతను చేస్తున్నది కూడా అదే, 24/7 సేమ్ డ్యూటీలో ఉన్నాడు. మామూలు డెడికేషన్స్ లెవెల్స్ లేవు గేమ్స్ మీద. ఒకనొక టైంలో నాకు అనిపించేది ఏంటంటే ఎనీథింగ్ ఈజ్ గేమ్ కదా, ఎనీథింగ్ ఈజ్ గేమ్ అంటే నిజంగా జెన్యున్గా హార్ట్ఫుల్గా చెప్తాను. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ఏ కంటెస్టెంట్ అయినా ఇప్పుడు 120 మంది 130 మంది వెళ్ళారు ఇన్ని సీజన్స్లో. ఎనీ కంటెస్టెంట్ 100కి 100% బయట ఉన్నది ఉన్నట్టుగానే హార్ట్ఫుల్గా అక్కడ ఎవరు ఉండరు. ఉన్నోడు వెంటనే బయటకు వస్తారు, ఉన్నోడు భయంకరమైన నెగిటివ్ కూడా అవుతాడు. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చేయాల్సిందే. 10 సిచ్యువేషన్స్ ఉంటే 3-4 సిచ్యువేషన్స్ అట్లీస్ట్ ఇప్పుడు ఈ పాయింట్లో జనాలు ఏమనుకుంటారు, ఇప్పుడు ఈ పాయింట్లో ఇతనికి సపోర్ట్ చేయడం వల్ల నాకు ప్లస్ వద్దా మైనస్ వద్దా, అలా ఖచ్చితంగా అందరూ బేరీజ్ వేసుకునే అడుగులేస్తారు. అక్కడ జెన్యూన్ లేదు బొక్క లేదు. జెన్యూన్ అంటే ఎలా అంటే జనాలకి జెన్యూన్ అనిపించాలి, అది ఆట అందరూ ఆడేది కూడా అదే. యాక్సెప్ట్ చేయరు ఎవరన్నా అంటే నేను జెన్యూన్గా ఉన్నాను అంటారు. జెన్యూన్ లేదు ఏం లేదు. జెన్యూన్ అంటే ఒక 50% జెన్యూన్గా ఉండొచ్చు, మిగతా 50%లో అది మిక్స్ చేసి జనాలకి ఏదైతే జెన్యూన్గా అనిపిస్తుందో జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో జెన్యూన్గా ఆడడం కోసం ట్రై చేస్తారు అంతే. అది అందరూ ట్రై చేసేదే. దాని ప్రకారమే మణికంఠ ఎలాగైతే అతని ఆట అతను ఆడుతున్నాడో మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతూనే ఉండరు. ఎవరి గేమ్ వాళ్ళది. ఇక్కడ మణికంఠని ఎక్స్పోజ్ చేద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు, వాళ్ళకి దొరకకుండా ఆడుకుంటూ వెళ్దామని మణికంఠ ట్రై చేస్తుండ్రు. ఆ సింపతి ఏదైతే చెప్పానో కెమెరాలతో మాట్లాడేది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవ్రీథింగ్ బిగ్ బాస్తో మాట్లాడేది కావచ్చు, ఏదైనా ప్లానే, అందరిది ప్లానే, ఇతను కూడా ప్లాన్ ప్రకారమే ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు, ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుండు. అది వర్కౌట్ అవుతుంది ప్రస్తుతానికి. మీరు చెప్పండి వర్కౌట్ కావట్లేదా? మరి సక్సెస్ అయినట్టు కాదమ్మా బిగ్ బాస్ హౌస్లో మణికంఠ. అన్నీ వస్తున్నాయి, ఓన్లీ అతను ఏడుస్తున్నాడు అనేసి జనాలు చాలామందికి, అది కొంతమందికి నచ్చట్లే అంతే. ఏంట్రా నాయన 24 గంటలు ఏడుస్తున్నాడే. కానీ మనం హార్ట్ఫుల్గా ఆలోచిస్తే మణికంఠ ఏడ్చినంత సార్లు మిగతా వాళ్ళు కూడా ఏడ్చారు. అది అడగకుండా ఏం లేరు, ప్రతిదానికి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా మణికంఠ ఎమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. అసలు నాకు అదే అర్థం కావట్లేదు, ఎలా తీయాలో అర్థం కావట్లేదు బిగ్ బాస్ ఈ ఎమోషన్స్ని బయటికి. అదొక్క విషయంలో నాకు కన్ఫ్యూజన్లో ఉన్నాను బిగ్ బాస్. ఇట్రా అనేసి నిఖిల్ వచ్చాడు. ఇట్రారా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారా, కొంచెం ఎమోషనల్ అవుతుంది, ఒకసారి వచ్చిపోరా ప్లీజ్ రా, ఓవర్ థింకింగ్ ఆలోచిస్తున్నాను అనేసి మణికంఠ బిలగానే నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వస్తే నిఖిల్ దగ్గర కూర్చున్న తర్వాత మణికంఠ ఏం చేశారంటే, రేమమ్మ నాకు అక్కడ మా వాళ్ళ నాన్న తర్వాత వాళ్ళ సిస్టర్ పేరు ఆ నిఖిత, వీళ్ళు ఎవరి పేర్లు చెప్పారు, కావ్య నిఖిత, వీళ్ళందరూ కనిపించేశారా, ఏం చేయాలో అర్థం కాలేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతానేమో, ఆ టైంలో ఇంకా నేను వెళ్ళిపోతానేమో, మిడ్ వీక్ ఎలిమినేషన్ నేనేమో అన్నట్టుగా ఆలోచించుకున్నాను. అనగానే అక్కడ ఉండేవాళ్ళు విష్ణుప్రియ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ మండింది. ఎందుకంటే ఇది కంటెంట్ లాగా ఫీల్ అయ్యారు.
అరే బాబు మేమంతా అయిపోయింది కదరా, లాస్ట్ 2 వచ్చింది మేము, ఫీల్ అవ్వాల్సింది మేము, నువ్వు సేవ్ అయ్యావు, టాప్ 3లో ఉన్నావు, అలాంటిది మళ్ళీ నువ్వు ఎలిమినేషన్ అవుతావు అన్నట్టుగా ఫీల్ అవుతా, టెన్షన్ పడుతున్నట్టుగా ఈ సిచ్యువేషన్స్ అన్ని తెచ్చుకొని మాట్లాడుతుంటే కంటెంట్ అట్లా నీదే పోద్ది కదా అనే సెన్స్లో వాళ్ళు ఇంక స్టార్ట్ చేస్తారు. ఏమన్నది, వాళ్ళు బాధపడుతూ వెంటనే వల్ల విష్ణు, నబీలు, నిఖిలు, నైనిక వీళ్ళందరూ కూర్చున్న టైంలో విష్ణుప్రియ ఏమంటుందంటే, నరే నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ నేను ఏదైతే చెప్పానో అదే మాట, నాకు అర్థం కావట్లేదురా అది ఇది అని వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ 1% అటెన్షన్ కూడా నువ్వే తీసేసుకుంటావారా, అది ఎలా రా, ప్రతి దాంట్లో నువ్వే మాట్లాడుతూ నువ్వే తీసేసుకుంటావంటే దాంట్లో మనకంటే తప్పు పడ్డానికి లేదు. నీ అటెన్షన్ నీకు తీసుకో, నీ కంటెంట్ నువ్వు నీది ఏమన్నా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నీదే టెలికాస్ట్ అవుద్ది, అంతేగాని మనకంట హట్ అయ్యిండు, మనకంట ఫీల్ అయ్యిండు, మనకంటే ఏదైనా చేస్తున్నట్టు దాని రిలేటెడ్గా బాధపడడం అనేది నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకంటే హట్ అవ్వకూడదు ఏముంది అక్కడ, అదేందో నాకు అర్థం కావట్లా. మనకంటే వాళ్ళ నాన్న అతను నిజంగా ఎలిమినేట్ అవుతానని అనుకున్నాడు, ఎలిమినేట్ అవుతానేమో అనుకున్నాడు, టెన్షన్ ఫీల్ అయ్యానని చెప్తున్నాడు. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఇతను రిలేటెడ్ రిపీటెడ్గా ఎగతాళి అనేది ఎక్కువ అవుతూ డోస్ పెంచుకుంటూ పోతే ఇతన్ని అవాయిడ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఫిక్స్ అయ్యారు కానీ దాన్ని ప్రాపర్గా అవాయిడ్ చేయట్లా, దీంట్లో ఎగతాళి మిక్స్ చేసుకుంటూ మాట్లాడుతూ పోతున్నారు. దానివల్ల ఒకనొక టైం వచ్చేసరికి ఇతను ఒక 2 టాస్కులు కానీ సరిగ్గా ఆడితే సీజన్లో ఏ సీజన్లో లేనట్టుగా ఏ సీజన్లో లేనంత మైలేజ్ తెచ్చుకుంటాడు మనకంట. ఇది కానీ కంటిన్యూ చేస్తూ వెళ్తే వీళ్ళు తెలుగుగా బిహేవ్ చేస్తే మనకంటే అది గ్రాఫ్ పడిపోద్ది గ్యారెంటీగా, విన్న రవ్వలేడు. కానీ తెలుగుగా బిహేవ్ చేయకుండా ఇలా ఎగతాళి మాటలు అవాయిడ్ చేద్దాం, వీడి గురించి మాట్లాడకూడదు అంటారు, ఎగతాళి మాట్లాడతారు, ఎట్లయితే ఎత్తిపోతారు వాళ్ళందరూ. క్లియర్ చూస్తూ ఉండండి, వీళ్ళు ఇలా కంటిన్యూ చేస్తే మనకంటే గ్రాఫ్ని ఎవరు ఆపలేరు, వీళ్ళు తెలుగుగా బిహేవ్ చేస్తే ఆగిపోద్ది మనకంటే గ్రాఫ్. తర్వాత సరికి మనీ అలా కాదురా, నిజంగా రా నా నోరు కూడా ఎండిపోయిందిరా ఆ టైంలో, నేను అసలు అట్లా చేయలేదురా, నాకు ఆ టెన్షన్ వచ్చేసిందిరా అనేసి అంటాను. వాళ్ళ ఉద్దేశం ఏంటి, నువ్వు దీన్ని కూడా కంటెంట్ లాగా ఫీల్ అవుతున్నావురా అనేసి. లేదురా ఆ టైంలో నిజంగా టెన్షన్ ఫీల్ అయినా అదే చెప్తున్నారు అనేసి మనకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నబీల్, అరే సైరన్ మోగ్గానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేసి నువ్వు చెప్పావంట కదా నువ్వే, మరి టెన్షన్ ఎందుకు అనేసి అనగానే ఇంకేం అర్థం కాలేదురా, అదే అర్థమైంది, సైరన్ మోగ్గానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని అనుకున్నావు అంటేనే నీకు క్లారిటీ ఉంది, నీకు ఇంకేం అర్థం కాలేదురా, అర్థం కాలేదు అనేసి అంటావు అనగానే నాకు నేనే వెళ్తాను అనుకున్నారా, అదే నేను చెప్పేది, నేనే వెళ్ళిపోతానేమో అనేసి టెన్షన్ పడ్డా. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న 4 క్వశ్చన్ చేస్తున్న విధానం ఏంటంటే మనకంట కంటెంట్ కోసం సింపతి కోసం ఇవన్నీ చేస్తున్నాడు అనే దానికి ఎక్స్పోజ్ చేయడం కోసం ఎవరి ప్రయత్నాల్లో ఒక క్వశ్చన్ వేస్తున్నాడు మనకంటని ఇండైరెక్ట్గా వేస్తూ ఉంటే నబీల్ మరి ఇక్కడ చెప్పాను కదా అదే మరి నబీల్ మరి పాటలు బాగానే పాడతావు, స్పీచ్లు బాగానే ఇస్తావు, నామినేషన్స్ రీజన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని చెప్తావు, క్లారిటీ ఉంటుంది అన్నిటి మీద, మరి ఈ అనేటప్పుడల్లా నాగమణికంట పాటలు బాగా పాడుతాడు నాగమణికంట ఇంకొడతానే ఉండు ఒకటి చెప్తుంటే అన్న తర్వాత వెంటనే మధ్యలో నిఖిల్ అందుకని మరి ఇంకేం అర్థం కాలేదురా, నీకు అన్నీ తెలుసు కదరా అంటారు. నేను ఏందా చెప్పిన మాటే వీళ్ళందరూ కలిసి నీకు అర్థమవుతున్నాయి, కంటెంట్ కోసం యాక్టింగ్ చేస్తాం అనేది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అందరూ కలిసి. అక్కడ అతనేమో నార్మల్గానే సమాధానం చెప్తుండు. ఆ తర్వాత మనీ ఏదైనా ఎమోషనల్ థింగ్ వస్తే నేను కొంచెం ఇలా ఇదా అయిపోద్దురా నాకు అనగానే నైన్గా గట్టిగా నవ్వింది. ఇలా అన్నందుకు నవ్వినాడు, నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి అంటే రే ఎందుకురా నవ్వుతున్నారు అన్నట్టుగా అంటాడు. నువ్వు ఇలా అన్నావు కదా అందుకని నవ్వు వచ్చింది, నువ్వు ఇలా అనగానే నబీల్ అప్పుడే సీత వచ్చింది. ఆపేయండి రా ఇంకొద్దు మనీ ఆపేయండి వద్దు ఆపేయండి అనేది సీరియస్గా వచ్చింది. నబీల్ ఏమంటాడు, నీకేమనిపించింది, ఎమోషన్ బయట పెట్టేస్తావు అంతేనా, నీకు ఏది అనిపిస్తుంది ఎమోషన్ బయట పెట్టేస్తావు అంతేనా మనీ అనగానే అంతేరా సరే గుడ్ బై అనేసి వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. ఇంకా మనీ నబీల్ బయటికి వెళ్ళారు. అప్పుడల్లా నిఖిల్ నబీల్తో ఇది ఒక కొత్త కంటెంట్ అనేసి అంటాడు. నబీల్తో ఇది ఒక కొత్త కంటెంట్, నబీల్ బయటికి వెళ్ళాడు కదా, బయటికి వెళ్ళిన దాన్ని చూసి మనకంట నబీల్ వెళ్తే ఇది ఒక కొత్త కంటెంట్ వాళ్ళిద్దరిది అన్నట్టుగా. దాని తర్వాత కూడా మాట్లాడుతాడు నబీల్ రిలేటెడ్గా, నబీల్కి కూడా ప్లస్ అవుద్ది అనుకునేసి మనకంట వెళ్ళాడు అన్నట్టుగా మాట్లాడుతూ అది వచ్చినప్పుడు మాట్లాడతాం. సీత వచ్చి మనీ ఏం చేస్తున్నాడో తెలుసా, వీళ్ళందరితో డిస్కషన్, మనకంట అక్కడ లేడు, మనల్నే విలన్లాగా చూసేలాగా చేస్తున్నాడు. ఆడియన్స్ దృష్టిలో మనీ నిన్న అదే కదా చేశాడు, మనల్ని విలన్లాగా ట్రీట్ చేసేటట్టు మనల్ని విలన్లాగా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు, మనకంటే నిన్న కూడా అదే చేశాడు. దానికి నైనిక నేను కూడా బాటంలో ఉన్నాను, నామినేటింగ్ చేశావు మనకంట అనేసి అన్నాడు. అప్పుడు మనకంట ఉంటాడు మనకంటతో సీత కూడా డైరెక్ట్గా మనకంటతో అంటది, మనకంట వెళ్ళిపోయాడని చెప్పు కదా వెళ్ళలేదు సారీ మనకంటతోనే సీత ఏముంటుందంటే నువ్వు ఆడియన్స్లో మమ్మల్ని విలన్ చేయనట్టు చూస్తున్నావు మనీ అనేసి అంటాడు. అప్పుడే నైనిక కూడా నన్ను కూడా నామినేషన్ చేసావు ఇది ఫన్నీగానే అంటది. సీత మాత్రం సీరియస్గానే చెప్పదు. ఈ టైంలో జోక్గా చెప్తున్నాడు, జోక్గానే మాట్లాడుతున్నాడు అనుకొని మాట్లాడతాడు మనీ. ఆ తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అలా అనకు సీత నాకు ప్లీజ్ అనేసి ఎమోషనల్ అవ్వబడి అలా అనకు సీత అనగానే నాకే బాధ అట్లా కాదు బాధపడుతూ ఏడుస్తున్నట్టు మాట్లాడితే నీకే బాధ అనిపిస్తా, నీకే ఏడుపు వస్తుందా, మీకే ఎమోషనల్ ఉంటాయారా అనేసి కొంచెం గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసింది.
అప్పుడు మనీ అలా అన్న మాకు ప్లీజ్ అనేసి అని 3 times చెప్పాను. మీ ముగ్గురు కలిసి ఆడతానన్నారు, నన్ను యాడ్ చేసుకుంటే యాడ్ చేయలేదు, తర్వాత మీ ముగ్గురు కలిసి ఆడుకున్నారని ఎక్స్ప్లెయిన్ చేసే కదా, ఇంకా అందుకని ఏం చెప్పమంటావు. నాకు ఇక్కడ అనిపించింది సీత నిఖిల్ మాట్లాడుకున్నట్టుగా ఇతను నామినేట్ చేయకూడదు, ఇతను జోలికి పోకూడదు, ఇతనికి హైప్ ఇవ్వకూడదు అనేసి అనుకున్నారు. కానీ ఇక్కడ మాట్లాడే విధానం అది కాదు. సీత అది పాత విషయాన్ని తీసుకొని మాట్లాడితే ఇతనికి హైప్ ఇచ్చినట్టే ఉంటుంది. పాత విషయం అంత పెంట జరిగింది, తెలుగు ఉంటే పాత విషయం అంత పెద్ద జరిగిన తర్వాత మళ్ళీ ఇతను సేవ్ అయ్యాడంటే అర్థమైంది ఓటింగ్ పడిందనే కదా. ఆ పాత విషయం అంత ఎఫెక్ట్ తీయలేదని కదా. మళ్ళీ ఆ పాత విషయం ఇతనే తప్పు అన్నట్టుగా పోర్ట్రేట్ చేసి మాట్లాడితే అది టార్గెట్ లాగా కనపడుతుంది కదా. టార్గెట్ లాగా అంటే అతను ఆవిడ టార్గెట్ చేసిందని కాదు, ఆవిడ తెలివిగా ఆడినట్టు ఎక్కడ అంటున్నా. వీళ్ళేమో తెలివిగా ఆడదాం, అతనికి టార్గెట్ చేయకుండా ఉన్నట్టుగా, అతను నామినేట్ చేయకుండా ఆడదాం అన్నది ఆ మాట మీద నిలబడలేదు. తర్వాత సరికి ప్రేరణ మనకంటే వెళ్ళిపోయిన తర్వాత సీతతో ప్రేరణ వచ్చి కూర్చొని మాట్లాడుతూ సీత వాళ్ళందరూ ఉంటే మీరెందుకు వాడికి అంత అటెన్షన్ ఇస్తున్నారు నాకు అర్థం కాలేదని. కానీ సీత కోపం వచ్చింది నాకు, అందుకని అట్లా అనేసాను అనగానే అంతా అయ్యాక బిగ్ బాస్ కెన్ ఐ టాక్ అగైన్ అంటాడు ఆదిత్య గారి దగ్గర. ఏంటి అర్థం కాలేదు ఎట్లా అంటారు. బై ఇవన్నీ ఎందుకు, ఎక్స్ట్రా కంటెంట్ కోసం కాకపోతే అన్నట్టుగా అంటది. దీంట్లో కూడా నేను ఏందా చెప్పిందే, ప్రతి దాంట్లో మనకంటే తప్పు వేసుకుంటూ ప్రతి దానికి మనకంటే సింపతి కోసమో కంటెంట్ కోసం చేశారని వీళ్ళు ఫీల్ అవుతూ వెనక మాట్లాడుకునే ప్రతి మాట మనకంటే ఫర్దర్ డేస్లో మైలేజ్ పెరుగుతాయి. ఇది అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అరే నిజంగానే కన్ఫ్యూజ్ అయ్యి ఉండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను బిగ్ బాస్ని అడిగితే దాంట్లో కంటెంట్ కోసం ట్రై చేసి దానికి ఏముంది ఇవన్నీ అంటే వీళ్ళు చెప్పినట్టుగానే వీళ్ళు అనుకున్నట్టుగానే జరగాల. మనకంటే ప్లస్ అవుతున్నాయి రాను మీరు గమనించుకుంటామండి. నేను ఊరికే ఏది చెప్పను, ప్రతి ఒక్కటి మనకంటే ప్లస్ చేస్తూ ఉన్నారు హౌస్మేట్స్. వీళ్ళు దాన్ని న్యూట్రల్ చేయలేకపోతున్నారు. ఈరోజుతో నాకు తేలిపోయింది. తర్వాత సరికి ప్రేరణ ఇంకేమంటుందంటే నాకు ఏడుపు వస్తుంది మీ అందరి దృష్టిలో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ హౌస్మేట్స్ నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే 5 weeks అర్థం చేసుకున్నది ఇదేనా ఇప్పుడు కూడా నన్ను నేను ఎలిమినేషన్ అవుతానేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. అతను ఏంటి అతను టాప్ 3లో ఉంటే నేను ఎలిమినేషన్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఇదేనా అతను అర్థం చేసుకుంది మనందరినీ మనం ఎంత సపోర్ట్ చేసాము అన్న సెన్స్లో. ఈ టైంలో కూడా తన గోల తనదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనే సెన్స్లో అంటుంది సీత. తర్వాత ప్రేరణ సేవ్ అయిన దగ్గర నుంచి వేరే మాటే లేదు వాడి దగ్గర. ఓన్లీ అర్థం కాలేదు అంటాడు ఇంకేం మాట్లాడలేదు. ఇవన్నీ అంతకుముందు ఇతని ఇలాగే బిహేవ్ చేసేవాడు. మీరు గమనిస్తే ఎప్పుడు ఇలాగే ఏం అర్థం కాలేదంటాడు, ఏంటో నీకు సైక్ అనేసి అంటాడు. ఆ రోజు ఇలాంటి డిస్కషన్ ఎవరు పెట్టాల. ఈరోజు ఓన్లీ మనకంటే టాప్ 3కి రావడం వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అంతకుమించి ఏమీ లేడ జీర్ణించుకోలేక షాక్ అవుతున్నారు హౌస్మేట్స్ అందరూ. దానికోసం ఎక్కువ ఆలోచించి మాట్లాడుతున్నారు తప్పించి ఏమి లేదాడ. తర్వాత నిఖిల్ నేను ఫస్ట్ నామినేషన్లోనే చెప్పాను కదరా వాడి కన్సోలు వాడిదే ఎవరిది ఏం పట్టించుకోడు. దాంతో తర్వాత నాకేం తెలియదురా నేను కోపం లేదా అనేసి అంటాడు. మళ్ళీ నేను ఫస్ట్ నామినేషన్లో చెప్పాను కదా అదే జరుగుతుంది. వాడు లేనప్పుడు కూడా వాడి గురించి మనం మాట్లాడుకోవద్దు అని నిఖిల్ ఫిక్స్ చేసి చెప్తాడు కానీ దాని మీద నిలబడరు మళ్ళీ వీళ్ళు అని ప్రేరణ కూడా అవును నేనే అదే చెప్తున్నా మీరేం మాట్లాడుతున్నా వాడు లేనప్పుడు కూడా వాడి గురించి మాట్లాడుకోవద్దు అనేసి డైరెక్ట్గా చెప్పేస్తుంది. తర్వాత నబీలు మణికంఠతో చాలాసేపు డిస్కషన్ చేస్తారు. ఏమని డిస్కషన్ అంటే ఈ డిస్కషన్ సారాంశం అంతా ఏంలే, నీకు నచ్చింది చెయ్యి, నువ్వు ఎవరిని పట్టించుకోబాక, ఆడియన్స్ నీ అనుకున్నారు, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఆడియన్స్కి నచ్చుతుంది అనగానే మనీ అంటుంటే నేను ఏం చేయట్లేదురా మనసారా ఉన్నానంటే నువ్వు ఏదో ఒకటి అసలు నువ్వు ఏదైతే ఆడుతున్నావో అది చాలా బాగుంది అనేసి నవ్వుతుంటే నేను ఏం చేస్తున్నారా అనేసి నవ్వుతూ అంటే నీకే అనిపిస్తున్నారా నేను ఏం చేస్తున్నారా అని అంతగా ఏం చేస్తున్నారా అంటే ఇంతలా నేను పూడే అంతగా నేనేం ఆడుతున్నారా అనేసి అనిపిస్తున్నాయి. ఇంద్రా ఏవైతే చేస్తున్నావో అది జనాలకు నచ్చుతున్నారా నువ్వు అదే కంటిన్యూ చేయి, నువ్వు మారద్దు. నువ్వు సింపతి నిజంగానే సింపతి యాంగిల్ వెళ్తుంటే అదే వెళ్ళు, లేదు నువ్వు మనసారా ఉండాలనుకుంటే మనసారా ఉన్నావు అనుకుంటే మనసారా వెళ్ళు, నేను ఏం అంటలే, నీ తప్పేం లేదు, నువ్వు ప్రొసీడ్ అయిపో అనేసి అంటా ఉంటాడు. ఇక్కడ మాట్లాడేటప్పుడు నిఖిల్ అంటాడు నబీల్ని పిలుస్తూ ఉంటాడు సీత, నబీల్ రాని. ఆ టైంలో నబీల్ వస్తున్నా అనేసి అంటే ఆడు కూడా ఏదో అతనికి కూడా కొంచెం ఉపయోగపడుతుంది అన్నట్టుగా నబీలు అతనికి కూడా ఉపయోగపడుతుంది మనీతో వెళ్తే అన్నట్టుగా మనీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అన్నట్టుగా అంటాడు. నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నబీల్ ఏంటంటే మనీతో నిజంగానే ఎప్పుడు క్లోజ్గానే ఉంటున్నాడు. ఈ టైంలో క్లోజ్గా ఉండకపోతే మనీకి సింపతి వర్కౌట్ అవుతుందని నబీల్కి కూడా తెలుసు. అతనితో ఉంటే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉండొచ్చు అని కూడా అనుకోని ఉండొచ్చు. కానీ అతను సపరేట్గా ఈ రోజు ఉంటే మనం ఫీల్ అవ్వాలి. రోజు మోటివేట్ చేస్తాడు, రోజు పక్కనే ఉన్న వ్యక్తి కంటెంట్ కోసమో అతనికి ఉపయోగపడద్దని వెళ్ళినోడు కాదు. అతను ఏం ఆలోచించొచ్చు అంటే విన్నర్ అవ్వాలనే మైండ్ సెట్తో వచ్చింది ఈ సీజన్లో. వచ్చిన తర్వాత విన్నర్ అయ్యే కాన్ఫిడెన్స్ వచ్చింది నబీల్కి, నిఖిల్కి, ఇప్పుడు ప్రేరణకు ఉంది, తర్వాత మణికంఠకు కూడా ఇప్పుడు వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఎక్కువసేపు ఆలోచిస్తారు ఓవర్గా. ఏమైంది మణికంఠకి ఎక్కువ పుష్ వస్తుందని చూసిన తర్వాత మణికంఠని ఇంకా ఒంటరిగా వదిలేస్తే నబీల్ అవ్వలేడు విన్నరు.
దానికోసమైనా ఆల్రెడీ ఫ్రెండే కాబట్టి ఇంకా కొంచెం దగ్గరగా ఉంటే అతని సింపతి కూడా న్యూట్రల్ అవుద్ది. అది కూడా స్ట్రాటజీ ఉండొచ్చు, కానీ ఉంటున్నాడు. దానికి బాగా పుష్ చేస్తున్నాడు, బాగా సపోర్ట్ చేస్తా, గట్టిగా మాట్లాడుతున్నాడు. మనసారా ఉంటున్నారా, నేను ఏం ఫేక్ చేయట్లేదు అనేసి నాకు మనీ చెప్తానే ఉండు. తర్వాత బయట నిఖిలు, పృథ్వీ, యష్మి డిస్కషన్ జరుగుతుంది. నేను షార్ట్ చేసి చెప్తాను, ఎక్కువ జరిగింది. షార్ట్ చేసి ఆ సమ్మరీ అంతా చెప్తున్నాను అనమాట. ఆ డిస్కషన్లో ఏంటంటే పృథ్వీ, నిఖిలు, యష్మి వీళ్ళు ఇప్పుడే కదా మాట ఇచ్చి వచ్చారు అతని గురించి మాట్లాడకూడదని, మళ్ళీ తన గురించి మాట్లాడతాం. 15 minutes ఫుల్ ఫన్ రా. అరే ఆ 15 నిమిషాలు టైం ఇచ్చాడు రా ఆదిత్య గారికి రీజన్స్ కోసం బిగ్ బాస్. ఆ టైంలో నేనే ఆలోచించుకున్నాను పృథ్వీ అంటుంటాడు. ఆడ ఆలోచించుకోలేడా అనేసి ఫన్ రా వాడు. నిజంగా మనకేం అర్థం కాలేదు బిగ్ బాస్ అంటాడు. నిఖిల్ అప్పుడు వెంటనే అది కాదురా, అలాగనే నాగాడా మళ్ళీ బిగ్ బాస్ ఎలా బిగ్ బాస్ అని అంటాడు. వెంటనే బిగ్ బాస్ ఆపకముందే, బిగ్ బాస్ చెప్పకముందే పోయి రీజన్ చెప్పేసి వచ్చాడు అని మళ్ళీ నిఖిల్, పృథ్వీ, యష్మి మనకంటే గురించి మాట్లాడుతున్నారు. అతని గురించి మాట్లాడొద్దు అనేసి దాని మీద కూడా నిలబడట్లా. సో వాళ్ళు తన సింపతి, వాళ్ళు అనుకుంటున్న సింపతిని న్యూట్రల్ చేయడానికి వాళ్ళ ప్రయత్నమే చేయట్లా. వెనక మాట్లాడుతున్నారు, వెటకారం ఎక్కువైంది. వాటి వల్ల మనకే ప్లస్ అవుద్ది, అంటే ఏం తిరిగేలేదు. తర్వాత సరికి నబిల్ సీతతో మాట్లాడుతూ నెక్స్ట్ టైం నో ఇండివిజువల్గా అందరూ కుక్ చేసుకుంటాడు, టైం సరిపోదు, మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉందాం అన్నట్టుగా మాట్లాడుతుండు. తర్వాత మనీ దగ్గరికి మళ్ళీ వచ్చి డిస్కషన్ స్టార్ట్ అయినాయి. ఈ డిస్కషన్ కూడా అంతే. సీత రిలేటెడ్గా ఏమైందని అడిగితే తను ఫస్ట్ నార్మల్గా మాట్లాడదు అనుకున్నారా, కొంచెం సీరియస్గా మాట్లాడింది అనిపించింది. మనసు ఇప్పుడు తన మీద నాకు పోయిందిరా, ఆవిడ సీత నా కొంచెం సీరియస్గా మాట్లాడింది ఇందాక చెప్పిన ఇన్సిడెంట్సే. నబిల్ మేబీ నువ్వు సేవ్ అయ్యి ఉన్నావు కదా, అందరికీ ఏమన్నా ఆ కోపం ఉందిలేరా, ఆ కుళ్ళు ఆ కోపం ఉందన్నట్టుగా చెప్తే వాళ్ళ సపోర్ట్ ఇస్తే ఇంకా వాళ్ళ సపోర్ట్ ఇస్తే ఇంకా నేను బాగా ఆడతారా, వాళ్ళు ఇంకా సపోర్ట్ ఇవ్వాలి. హౌస్ మేట్స్ కూడా టాస్క్లో తీసేస్తా ఉన్నాను, నన్ను వీటిలన్నిటి తీసేయకుండా ఉంటే ఇంకా బాగా ఆడతారా అని మాట్లాడడానికి ముందుకు పోతే నాకు మాట్లాడినెవరు, కలవాలనుకుంటే కలవనీరు అనే పాయింట్లు మాట్లాడాడు. మనకంటే ఇక్కడ అది తప్పు. కలవనివ్వరు అనేది ఏం లేదు. ఇతన్ని కలవనిస్తారు, ఇతనితో బాగానే ఉంటున్నారు. ఇతనే అప్పుడప్పుడు సైకి అయ్యి వాళ్ళతో ఆ మాట ఈ మాట అంటున్నప్పుడు అది వర్కౌట్ కాక అది నచ్చకపోయినా కూడా వాళ్ళు బాగానే ఉంటున్నారు. దాన్ని కూడా ఇతను అసలు కలవనివ్వట్లేదు అనే సెన్స్లో పోర్ట్రే చేయాలని మనకంట నబిల్తో చెప్పిన మాట నేను యాక్సెప్ట్ చేయను. తర్వాత సరికి ఎలా ఉన్నావో అలాగే ఉండరా అనేది చెప్పిన తర్వాత నబిల్ నువ్వు నీలాగుండు, ఈ హౌస్ మొత్తం ఆపోజిట్గా ఉన్నప్పటికి కూడా మనం తగ్గొద్దు. దాంతోపాటుగా దే కెన్ నామినేటివ్, కానీ జనాల దగ్గర నువ్వు పాజిటివ్ ఉంటే, జనాల దగ్గర జనాలు ఓట్లుంటే నేను ఎవడు ఏం చేయలేడు. మనకంటే ఏమంటే వాళ్ళకి పొర్లు దండాలు పెట్టి దండం పెడతారా, మనకంట పొర్లు దండాలు పెట్టేస్తాను, ఆడియన్స్కి పొర్లు దండాలు పెడతారా, ఆడియన్స్ మహానుభావులకి దేవుళ్ళకి అన్నట్టుగా ఇద్దరు అనుకుంటారు. నువ్వు తప్పు చేయట్లే కదా, అంతేనా, తప్పు చేయట్లే కదా అనేసి అనగానే మనకంట నాకు కన్ఫ్యూజన్ అనిపిస్తే చెప్పేస్తారా, సారీ కూడా చెప్పేస్తాను, నేనైతే తప్పేం చేయట్లా. నేను మనసారా ఉన్నారా, హార్ట్ఫుల్గా ఉన్నా, అలాగే ఉండు, కొంచెం కూడా మారద్దు అంతే. అంతేకాకుండా జనాలకి నువ్వు నచ్చావు, అది మాత్రం క్లియర్గా అర్థమవుతుందిరా. నాలో నెగిటివ్ ఉంటే నేను నేర్చుకుంటారా, నెగిటివ్ లేకపోతే నేను అట్లా కన్ను అవుతాను, నెగిటివ్ ఏం లేదు కదా నేర్చుకుంటా అనేసి అనగానే నేను ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా, నాలో ఏం చేంజ్ లేదు, ఇంట్లో ఎలాగ ఉన్నానో అలాగే ఉన్నా అనేసి మణికంఠ అంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు, గట్టిగా ఉండు, గట్టిగా ఆడు మొదలై అన్న తర్వాత మణికంఠ ఈ వీక్ సేవ్ అయితే చాలరా, నెక్స్ట్ నామినేషన్స్ నుంచి నా వెనకాల ఆడియన్స్ ఉన్నారనేసి రెచ్చిపోతాను, దూకుతా అన్నట్టుగా చెప్తున్నాడు. ఈ వీక్ సేవ్ అయితే, ఈ వీక్ శనివారం ఫస్ట్లోనే సేవ్ చేశారంటే ఇంకా హౌస్ మేట్స్ వేరే రియాక్షన్లోకి వెళ్ళిపోతారు. మనకంట నన్ను ఇంకా తర్వాత ఇదంతా డిస్కషన్ అయిపోతుందా, నబిల్ సీత మాట్లాడుకుంటారు. ఏం జరిగింది, ఏంటి ఏమంటున్నాడు మనోడు ఏంటంట అనేసి అంటే నబిల్ చెప్తాడు. మిగతా అంతా మంచిగా నబిల్ ఏమంటాడంటే ఏంటి ఇంతసేపు మాట్లాడేవు కదా మనకంటే ఏంటంటే నబిల్ని అడిగితే ఏం లేదు, సీత పైన వదిలినావు కదా, సీతతో ఇందాక నిన్ను మాట్లాడావు కదా, ఆ పాయింట్ నాకు నచ్చలేదు అనేసి చెప్పాను. నిజంగానే చెప్తాడు. ఇది నాకు నబిల్ నచ్చింది. మీరు గమనిస్తే సీతకి మణికంఠకి ఆ రోజు ఈ డిస్కషన్ జరిగింది చూసారా, టార్గెట్ కార్నర్ అవుతున్నావు హౌస్, థ్యాంక్ యూ హౌస్ అన్నప్పుడు ఆ డిస్కషన్లో నబిల్ లైవ్లో చూస్తే మణికంఠ సీత మాట్లాడినప్పుడు మణికంఠ రిలేటెడ్గా వదిలేయండి వాడితే ఎందుకన్నట్టుగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. అది చూసి చాలామందికి నబిల్ చూడు మణికంఠ కంటే ఇష్టం లేదు, మణికంఠ వెనక అట్లా సిగ్నల్స్ ఇచ్చాడు, ఇతనితో ఎందుకు నసన్నట్టుగా ఇతని రాంగ్ అనేటట్టుగా వెనక నుంచి సిగ్నల్స్తో పోర్ట్రే చేశాడు అని అనుకుంటాం కదా. ఇక్కడ చెప్పాడు మణికంఠకే డైరెక్ట్గా చెప్పాడు, అరే నువ్వు సీతతో అట్లా మాట్లాడు నాకు నచ్చలేదు, ఎందుకంటే సీత ఇష్టం కదా, సీత సపోర్ట్ సీతకి ఇష్టం, నేను కూడా నీకు సపోర్ట్ చేయాలి, ఆదిత్య గారు సపోర్ట్ చేయాలి, దానికి ఫీల్ అవ్వాలి కదా, సీతతో ఎందుకు ఫీల్ అయ్యావు, అది తప్పు అనిపించిందిరా అని డైరెక్ట్గా ఎడే చెప్పాడు. సీతకు కూడా అదే చెప్తాడు. గుడ్, వెనక ముందు ఒకే మాట మాట్లాడాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. తర్వాత సరికి నబిల్ ఇంకో మాట్లాడాడు. మెయిన్ థింగ్ ఏంటంటే వాడు కంటెంట్ కోసం చేయట్లేదు, అది ఇది అట్లా ఏం చేయట్లేదు, హీఈస్ లైక్ దట్ ఓన్లీ, వాడు అంతే అనగానే సీత
24 hours కంటెంట్లోనే ఉన్నాడు అన్నట్టుగాని కట్ అయిపోద్ది. ఆ తర్వాత నబిల్ నాకైతే అలాగే అర్థమైంది, కంటెంట్ కాదు జెన్యున్గా ఉన్నాడు అన్నట్టుగా అనిపించింది అనగానే సీత నో నిన్న మొన్న దాకా అలా అనుకున్నా కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాడు అతను, క్లియర్ యాక్టింగ్. నబిల్ యాక్టింగ్ అంతసేపు ఎలా చేస్తారా, చేయలేరు కదా అనగానే ఇప్పుడు మాట్లాడిన మాట సీత మాట్లాడింది ఏమని చేస్తారు. ఎలా అంటే సపోర్ట్ సైలెంట్గా తీసుకొని ఇన్సల్ట్ మాత్రం చాలా లౌడ్గా అవుతూ ఉంది ఇతనితో. మధ్యలో విష్ణు, తర్వాత యష్మి, అప్పుడు పక్కన పర్సన్ చేసి అప్పుడు ఏమవుతుందంటే సపోర్ట్ తీసుకుంటున్నాడు, వాళ్ళతో లౌడ్గా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఆ సపోర్ట్ చేసిన పర్సన్స్ వాళ్ళు కొంచెం గట్టిగా ఇతనికి మనం ఎంత సపోర్ట్ చేసినా ఈడేంది ఇట్లా చేస్తున్నాడు అనే ఫీలింగ్తో ఇంకొంచెం ఎక్కువ మాట్లాడడం వల్ల ఇతనికి హైలైట్ వస్తుంది, దాన్ని సింపతిగా వాడుకుంటున్నాడు అనేది క్లియర్గా డీకోడ్ చేసింది. అది 100% ఈవిడ చెప్పిన దాంట్లో 95% రైట్. కానీ అక్కడ ఫెయిల్యూర్ ఎవరిది, ఈవిడ చెప్పిన మీనింగ్ ప్రకారమే. అక్కడ ఇతనితో గొడవ వేసుకుని హౌస్ మేట్స్తే. ఎందుకంటే మీరే అంటున్నారు కదా ఏమని, హౌస్ మేట్స్ సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేసిన తర్వాత ఇతను లౌడ్గా బిహేవ్ చేస్తున్నాడు, ఏదో ఒక సిచ్యువేషన్లో మాట్లాడినప్పుడు ఇంత సపోర్ట్ చేసిన మనతో ఇంత మాట్లాడతాడు అనేసి వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు, దీనికి సింపతి వస్తుంది. వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసి మాట్లాడొచ్చు కదా, మనం ఇంత సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఇట్లా బిహేవ్ చేశాడనేసి వాళ్ళు కొంచెం తగ్గి మాట్లాడితే అంత లౌడ్గా మాట్లాడకుండా ఆటోమేటిక్గా ఇక్కడ మణికంఠ నెగిటివ్ అయ్యాడు, అది చేయలేకపోతున్నారు హౌస్ మేట్స్. దాంతోపాటుగా ఆ సిచ్యువేషన్స్ మణికంఠకు కూడా వీళ్ళు తీసేసిన సిచ్యువేషన్స్, వీళ్ళు నామినేట్ చేసిన సిచ్యువేషన్స్, అతను నామినేషన్ రీజన్స్ కూడా ప్రాపర్గా ఉండడం వల్ల వాళ్ళు నామినేట్ చేసిన దానికే ఫీల్ అయిన యష్మి, ఆ తర్వాత మణికంఠ ఫెమినైన్ అన్నందుకు విష్ణుప్రియ నామినేట్ చేశాడు. అక్కడ తప్పు ఉంది, నీ వెనక నామినేషన్ రీజన్స్ కోసం తిరిగాను అన్నది తప్పు. కానీ యష్మితో ఏం మిస్టేక్ లేదు. యష్మిని నిజంగా మంచి రీజన్స్తో నామినేట్ చేసిన తర్వాత కూడా ఆవిడ ఇంకా పగబట్టుంటే అది ప్లస్గా ఏముంది, పాజిటివ్గా ఏముంది మణికంఠకి. అదే డీకోడ్ అయితే చేసింది, కానీ డీకోడ్ చేసిన దాన్ని ఒక ఫార్మాట్లో తీసుకెళ్ళి మణికంఠ డౌన్ చేయడంలో ఫెయిల్ అయిపోతుంది సీత కూడా. అది ఎలా చేస్తుందో ముందు చూడాలి. పృథ్వీ, యష్మి, నిఖిల్ వాళ్ళు నవ్వుకుంటున్నారు, చీఫ్ టాస్క్ గురించి నవ్వుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత అప్పుడే మణికంఠ అట్టు వెళ్తూ ఉంటే నిఖిల్ రే రారా అనేసి పిలుస్తారు. పృథ్వీ ఎప్పుడు వెళ్తున్నావు రా స్పేస్ తీసుకుంటా అంటాను కదా, ఎప్పుడు వెళ్తున్నావు స్పేస్కి, నేను ఏందా చెప్పిన ఎటకారం మాటలివే. ఇలా ఎటకారంగా మాట్లాడుతూ పోయే కొద్దీ వాళ్ళు అది కామెడీగా అనుకుంటూ ఉంటారు. కానీ జనాల దగ్గర ఇతను రిలేటెడ్గా సింపతి, ఇతనంతా సింపతి కెమెరాల కోసం చేస్తున్నాడని జనాలతో దగ్గర మాట్లాడుతుండే, జనాలకి అది ఫుటేజ్ టెలికాస్ట్ అయ్యా. మళ్ళీ ఇప్పుడు ఎగతాళిగా స్పేస్కి ఎప్పుడు వెళ్తావు, అట్రారా అని పిలుస్తూ క్లోజ్గా ఉన్నట్టే ఉంటారు, మళ్ళీ నెగిటివ్ మాట్లాడుకుంటూనే ఉంటుంటే అది టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. బిగ్ బాస్ కూడా అదే కంటెంట్ టెలికాస్ట్ చేస్తాడు. బిగ్ బాస్కి కావాల్సింది టార్గెట్ చేస్తున్నారని ఫీలింగ్ తెప్పిస్తేనే జనాల్లో హైప్ వస్తుంది. అది బిగ్ బాస్ 100% వీళ్ళు తెలివిగా బిహేవ్ చేసి మణికంఠ జోలికి వెళ్లకుండా, మణికంఠ ఆటలో నుంచి రీజన్లెస్గా తీసేయకుండా, అవసరమైతే కొన్ని రోజులు రీజన్ ఉన్నా కూడా మణికంఠ ఛాన్స్ ఇస్తా పోతే మణికంఠ న్యూట్రల్ అయిపోతే వీళ్ళు ఎవరైనా విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మణికంఠ గురించి భయపడుతున్నట్టే ఉండి, మణికంఠ సింపతి అని ఫీల్ అవుతూనే ఉండి, వెనక నుంచి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే మణికంఠ మైలేజ్, మణికంఠ గ్రాఫ్ ఓలకి అందనంత పెరుగుద్ది. మీరు గుర్తుపెట్టుకోండి, శనివారం అతన్ని ఫస్ట్ సేవ్ చేసిన 1-2 టాస్క్లు ఆడిన హౌస్ మేట్స్ ఒపీనియన్ మొత్తం మారిపోయి మణికంఠ క్లోజ్ కూడా అయిపోతారు. చూస్తూ ఉండండి, అది జరగబోతుంది. సో అసలు మంచి స్ట్రాటజీతో హౌస్ మేట్స్ బిహేవ్ చేయట్లా. మాట్లాడకూడదు అనుకున్న వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి, మళ్ళీ వెనక ఎగతాళి మాట్లాడుతున్నాం. బిగ్ బాస్ అవే టెలికాస్ట్ చేస్తారు చూడండి. ఎందుకంటే ఇంత కంటెంట్ ఇచ్చినప్పుడు మనకంటే పాజిటివ్గా కంటెంట్ కట్ చేస్తాడు. ఎందుకంటే మిగతా కంటెంట్ ఊరిది లేదు అక్కడ. వీళ్ళకి ఆటైతే వీళ్ళకి క్లారిటీ రావట్లేదు. నాకు అర్థమైంది, అది నాకు అనిపించింది, అది అర్ధరాత్రి ఇవన్నీ జరిగినాయి. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియోకి 2 hours కష్టపడ్డా. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకు చెప్పమంటారా, ఈ వీడియో 3 సార్లు రికార్డ్ చేసిన, ప్రతిసారి మైక్ డిస్టర్బెన్స్ అయ్యి. సో నాకే అలసిపోయినాను, కొంచెం యాక్టివ్గా చెప్పలేదని ఫీల్ అయితే క్షమించండి. 3 times చేశాను, మొత్తం క్లబ్ చేసి ఎడిట్ చేసి పెట్టాలి ఇప్పుడు ఇది.